హలో నమస్తే, నేను మీ ఖాదర్. వెల్కమ్ టు ద నెక్స్ట్ టాప్ ట్రావెలర్. గైస్, మన ఛానల్లో ఫస్ట్ ట్రిప్ ప్రకారంగా మనం మైసూర్లో అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు మైసూర్ జూ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి ఒక్క జంతువు ఇక్కడ ఉంటుంది. పులులు, సింహాలు, ఇంకా విచిత్రమైన జంతువులు అన్ని మీకు ఇక్కడ మైసూర్ జూ పార్క్ లో ఉంటాయి. కంపేర్ చేసుకుంటే బెంగళూరు ఉన్న జూ పార్క్ కన్నా ఇది చాలా ఫేమస్ అంటున్నారు. లోపల ఏముంది అండ్ ఎంట్రీ ఫీజ్ ఎంత, టికెట్స్ ఎంత, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ రోలింగ్ గైస్. వీడియోలో చాలా ఫన్ ఉండబోతుంది అండ్ చాలా విచిత్రమైన జంతువుల్ని మనం చూడబోతున్నాం. సో ముందైతే వీడియోని లైక్ చేసి మొత్తం చూడండి, మిస్ చేయకండి. ఎక్కడ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. 2-వీలర్ పార్కింగ్ అయితే మీకు 40 రూపీస్ పడుతుంది. అక్కడ మీకు యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం మైసూర్ జూ పార్క్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఇది అండర్ గ్రౌండ్ లో ఉంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా, ఒకవేళ మీరు సెల్ఫీ స్టిక్స్ ఏమైనా తెచ్చుకుంటూ ఉంటుంటే సెల్ఫీస్ తీసుకుందామని వీళ్ళు అలో చేయరు. బ్యాగ్స్ అయితే మీకు ప్యాక్ చేసేసి లగేజ్ రూమ్ లో పెట్టేయాలి. అండ్ ఆ లగేజ్ రూమ్ లో మీకు ఓన్లీ క్యాష్ మాత్రమే, నో ఫోన్ పే, నో జీపే. ఒకవేళ మీరు వెహికల్ లో వస్తే, స్కూటీ లేదా కార్స్ లో వస్తే మీ బ్యాగ్స్ అందులో పెట్టి లాక్ చేసేసుకోండి. సో మనం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే వచ్చేసాం. ప్రతి చోట మీకు ఇలాంటి బ్యానర్స్ పెట్టుంటారు. మీరు లైన్ లో వెయిట్ చేయకుండా వాట్సాప్ లో టికెట్స్ అయితే తీసేసుకోవచ్చు. మైసూర్ జూ పార్క్ అసలైన పేరు వచ్చేసి శ్రీ చామరాజేంద్ర జువలాజికల్ గార్డెన్స్ అన్నమాట. ఇక్కడ టికెట్ల రేట్ల విషయానికి వస్తే పెద్దవాళ్ళకి అంటే 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 120 రూపాయలు తీసుకుంటారు. 5 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి 60 రూపాయలు తీసుకుంటారు. ఇంకో కాంబో ఉంది, కరంజీ లేక్ అని చెప్పేసి. అది మీకు టోటల్ 6 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ అవుతుంది. దానికైతే మీకు కాంబో జూ ప్లస్ కరంజీ లేక్ తీసుకోవాలంటే 150 రూపీస్ అవుతుంది. ఆ కరంజీ లేక్ లో ఏంటంటే మీకు కొంచెం నేచర్ వాక్ ఉంటుంది, బోట్ సఫారీ ఉంటుంది. ఒక స్టిల్ కెమెరా మీరు క్యారీ చేస్తున్నారు అంటే 100 రూపాయలు పే చేయాలి. ఒక వీడియో కెమెరా క్యారీ చేస్తే 200 రూపాయలు పే చేయాలి. ప్రతి వారం మంగళవారం మీకు పార్క్ అయితే క్లోజ్ ఉంటుంది. మంగళవారం మాత్రం మీరు రాకండి. ఈ పార్క్ మొత్తం మీకు 3.5 కిలోమీటర్లు ఉంటుంది. నడవలేము అనుకుంటే మీకు 1 గంట బ్యాటరీ రైడ్ అయితే ఇస్తారు. ఆ 1 గంటలో మీకు 3 చోట్ల బండిని అయితే ఆపుతారు. అక్కడ దిగి మీరు తిరక్కోవచ్చు కాసేపు. టికెట్ రేట్ల విషయానికి వస్తే పెద్దవాళ్ళకి 240 రూపాయలు, చిన్న పిల్లలకి 180 రూపాయలు. ఒకవేళ ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలి ఈ వెహికల్ ని మీరు అనుకుంటే 2400 కట్టాలి. 7 సీటర్ వెహికల్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బెంగాలీస్ ఫించ్ అంట, ఇది ఒక బర్డ్. ఇక్కడ ట్విస్ట్ చూసుకుంటే దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 15 to 20 గ్రామ్స్ మాత్రమే. చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో మీకు కనిపిస్తున్నాయి చూడండి, లోపల నెట్ లోపల చాలా చిన్నగా అయితే ఉంటాయి బర్డ్స్ అండ్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇక్కడ నెమళ్ళు అయితే ఉన్నాయి. నెమలు మీకు ఇందులో మొత్తం 2 అయితే ఉన్నాయి. చాలా క్లియర్గా అయితే కనబడుతున్నాయి. మనకు చాలా దూరంగా ఉండడం వల్ల మనం సరిగ్గా క్యాప్చర్ అయితే చేయలేకపోతున్నాం. వీటి పేరు అయితే నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ విచిత్రంగా అయితే ఉన్నాయి చూడడానికి. ఇవి కూడా 2-3 ఉన్నాయి లోపల, అంతకు మించి అయితే లేవు. ఇదైతే ఇండియన్ హార్న్బిల్ అనమాట దీని పేరు. మనం పుస్తకాల తప్ప దీన్ని ఎప్పుడైతే చూడలేదు నేను లైఫ్లో, ఫస్ట్ టైం ఇప్పుడైతే చూస్తున్నా. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అయితే ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారెట్ ఇక్కడ ఉంది చూడండి. ఇంకా ఇవైతే చాలా వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి లోపల. చాలా ఉన్నాయి. మినిమం ఒక 100 పైన ఉంటాయి అనుకుంటా. ఇది వచ్చి సారస్ క్రేన్ అంట దీని పేరు. పైకి చూస్తుంది, ఏదో ఏముందో పైన తెలియదు, అర్థం కావట్లా. సరే కింద చూడు ఇప్పుడు చాలు. ఇవైతే ఇంకో రకమైన పక్షులు. ఇవి ఎప్పుడు జంటగానే ఉంటున్నాయి. సరే కానివ్వండి. ఇవైతే ప్యారెట్స్, ఎగ్జాక్ట్ ప్యారెట్స్. ఇవి మన సైడ్ తిరుగుతాయి కదా, ఆ ప్యారెట్స్ ఇవి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ప్యారెట్సే అనమాట. ఇవి కూడా చూడండి జంటగా కూర్చున్నాయి. ఎక్కడ చూసినా పక్షులన్నీ జంటగానే కూర్చుంటున్నాయి. ఇంతకు మించి అయితే కూర్చోవట్ల సరిగ్గా. ఇవి కూడా జంటగానే కూర్చున్నాయి. కానివ్వండి అమ్మ, అందరూ ఒకే పని మీద అయితే ఉన్నారు. సరే కానివ్వండి. ఇవి కూడా చూడండి జంటగా కూర్చున్నాయి. ఇదైతే కోతి విచిత్రంగా ఉంది. దీని ముఖం చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మనిషి ముఖంలానే ఉంది చూడటానికి. చాలా వింత కథలు అయితే చేస్తుంది. ఎగరడం, దూకడం, ఆడడం మొత్తం అయితే చేస్తుంది. చాలా హుషారుగా అయితే ఉంది. మన ఇళ్లలో పిల్లులు ఎలా షార్ప్ ఉంటాయో అంత షార్ప్గా అయితే ఉంది కోతి. చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత ఎగురుతుంది, ఎంత దూకుతుంది అనేది. చూసారు కదా. స్టార్ట్ అయ్యి 5 minutes అయింది. ఎగ్జిట్ 2.8 కిలోమీటర్స్ ఉందంటే ఈ జూ పార్క్ మొత్తం తిరగాలంటే మినిమం మీకు ఒక 3 hours టైం కావాలి. ఇది చూడండి లెపార్డ్. ఇది మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అనమాట. నాకు వీడియోలో దొరికింది. చాలా దగ్గరకు వచ్చింది. అసలు అది నడుస్తుండే చూసారా ఎలా నడుస్తుందో, రేంజ్లో అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత అయితే గూస్ పింపుల్స్. అసలు ఇంత దగ్గరగా నా లైఫ్లో ఒక చీతాని నేను ఎప్పుడైతే చూడలేదు. చూసారా లెపర్డ్ ఎంత భయంకరంగా ఉందో. చీతా అంటున్నా, లెపర్డ్ ఇది ఎంత డేంజరస్గా, ఎంత వైల్డ్గా అయితే ఉందో చూడండి. గడ్డి వాసన అయితే చూస్తుంది. మేబీ వెజిటేరియన్ లెపర్డ్ అనుకుంటా. ఇంకా దగ్గర జూమ్ చేసి చూస్తుంటే దాని బాడీ, దాని నోరు, దాని కళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయంటే
నిజంగా దగ్గర నుంచి ఆ అద్దం కనుక లేకుండా అంటే మధ్యలో గ్లాసు తినేస్తుంది మనుషుల్ని. చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉంది అది బాబోయ్. ఇదైతే టైగర్ హ్యాపీగా పడుకొని ఉంది. బ్యాంకాక్ పటాయాలో టైగర్ క్లబ్ ఉంది కదా, అందులో టైగర్ పడుకున్నట్టు పడుకొని ఉంది. లయన్ అయితే సింహం మీకు చాలా దూరం నుంచి అయితే కనబడుతుంది, దగ్గరికి అయితే లేదు. అక్కడ రౌండ్స్ కొడుతుంది, ఎందుకు అయితే అర్థం కావట్లా. ఇది చూసారా గొరిల్లా. లైఫ్లో ఫస్ట్ టైం నేను గొరిల్లాని లైవ్లో చూస్తున్నా. నేను బెంగళూరులో బనర్ఘట్ట జూ పార్క్ విజిట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఒక గొరిల్లాని దగ్గర నుంచి చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైం. చాలా మంచి వ్యూ అయితే దొరికింది. మొత్తం గ్లాసెస్ ఉండడం వల్ల మంచి వ్యూ అయితే మీకు దొరుకుద్ది. ఇదైతే కోతులు ఉన్నాయి ఇక్కడ, ఒక టైప్ ఆఫ్ కోతులు బాగున్నాయి. ఇది చూడండి గొరిల్లా అయితే కూర్చొని మీకు ఏదో కూరగాయలని తినేస్తుంది, మనల్ని చూస్తుంది. సర్లే వెళ్ళిపోతాంలే కానీ నువ్వు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొరిల్లాస్ అయితే ఉన్నాయి. చింపాంజీస్ అనుకుంటా, ఇవి గొరిల్లాస్ కాదు. ఇదైతే విచిత్రంగా ఉంది ఏదో. ఇది మీకు అరిచే సౌండ్స్ ఉండండి ఒకసారి. ఇదిగోండి ఎలుగుబంట్లు ఉన్నాయి. ఒకటైతే కూర్చొని పుచ్చకాయలు తింటుంది, ఒకటైతే తిరుగుతుంది గట్టిగా. ఇదిగోండి దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా ఎలుగుబంటి. దాని బాడీ మొత్తం ఒక కలర్ ఉంటాయి, దాని నోరు మాత్రమే ఇంకో కలర్ ఉంది. బాగుంది. ఇవైతే నక్కలు. ఎన్ని నక్కలు ఉన్నాయంటే ఒక్క నక్క మీద పడ్డ కూడా మంచిగా చింపేస్తుంది, ఆ రేంజ్లో అన్ని నక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. జింకలు, చాలా జింకలు అయితే ఉన్నాయి మీకు జూ పార్క్లో. ఎక్కడ చూసుకున్నా కూడా జింకలు ఎక్కువ తిరుగుతున్నాయి. అండ్ ఇవైతే ఏనుగులు, దాని తల మీద అదే బురదేసుకుంటుంది ఎత్తి. బాగున్నాయి. ఇక్కడ మీకు రైనోసరస్ ఉన్నాయి చూడండి. దాని కొమ్ములు చూసారా ఏ రేంజ్లో ఉన్నాయో. ఎత్తి దుబ్బిందంటే చచ్చిపోవాల్సింది మనిషి. మనం ఇప్పుడు పాముల జోన్లోకి వచ్చినాం. ఇక్కడ ఏ పాములు ఉన్నాయో చూద్దాం. ఏం లేదు ఇందులో. ఇందులో ఏమన్నా ఉందా? ఇందులో ఉంది. ఇక్కడ ఉంది చూడండి లోపల చిన్నది ఏదో. ఏంటిది? కామన్ ట్రింకెట్ స్నేక్ అంట. ఇది బేసిక్గా 10 నుంచి 15 ఏళ్ళ వరకు బతుకుతుంది లైఫ్ స్పాన్. ఇక్కడ ఉంది చూడండి, గ్లాస్లో ఉంది. ఇది ఆర్ నాట్ ఏ ఫ్లయింగ్ స్నేక్. ఇక్కడ ఉంది చూడండి, చెట్టు పైన ఉంది చూడండి. తల అక్కడ పెట్టింది లైట్ దగ్గర. ఇది కామన్ క్రైట్ స్నేక్ అంట. లోపల ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ లోపల దాక్కునింది, కనబడట్లేదు. ఇక్కడ ఉంది చూడండి కోబ్రా, నాగుపాము. ఇక్కడ నాగుపాము ఉంది చూడండి. గ్రీన్ వైన్ స్నేక్ ఇక్కడ. ఇది బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ అంట. ఇక్కడ ఉంది చూడండి. ఇది రాక్ పైథాన్ అంట. పైన ఉంది, గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా అదే. ఇదేదో ఫోలియా పిస్కేటర్ అంట. కీల్ బ్యాక్ స్నేక్ పాకుతుంది. ఇదిగోండి ఇది ర్యాట్ స్నేక్ అంట. బయటికి రావడానికి చాలా కష్టపడుతుంది. స్విమ్మింగ్ పూల్లో ఈత ఆడుతుంది, బయటికి రావడానికి కష్టపడుతుంది కానీ రాలేకపోతుంది పాపం. ఇక్కడ జిరాఫీస్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఉన్నాయి. 8 జిరాఫీస్ గాను కొన్ని పేర్లు కూడా పెట్టారు. బొడ్డు పైన ఉన్నాయి, చూపిస్తా ఏమేమి పేర్లు పెట్టారో. ఒక జిరాఫీ పేరు యువరాజా అంట, ఒకటి ఖుషి, ఒకటి లక్ష్మి, ఒకటి బాబీ, ఒకటి మేరీ, భరత్, సృష్టి, అగస్త్య. సో ఫైనలీ 3 కిలోమీటర్స్ జూ పార్క్ టూర్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఎగ్జిట్లోకి వెళ్ళిపోతున్నాం బయటికి. సో చూసారు కదా మైసూర్ జూ పార్క్ ఎలా అనిపించిందో. చాలా బాగుంది. లాస్ట్ టైం నేనైతే బన్నర్ఘట్టకు విజిట్ చేస్తాను బెంగళూరులో, దానికన్నా ఇది చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడైతే యానిమల్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంట్లో మీ పిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్పెషల్లీ ఆ లేపార్డ్ వచ్చిన మూమెంట్ దగ్గరకు వచ్చినప్పుడైతే మొత్తం గూస్ పింపుల్స్ అనమాట, అలా ఉన్నింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ కింద కామెంట్స్లో మీకు నచ్చిన ఫేవరెట్ పార్ట్ అయితే నాకు చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన నెక్స్ట్ స్టాప్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో బీ రెడీ, మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడికో త్వరలో తెలుస్తుంది. అప్పటి వరకు కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై గైస్.